తమ వెనకాల ఏం జరుగుతుందో తెలియని ఆకాష్ ఐశ్వర్యలు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. సంగీత్ ఏర్పాటు చేసిన బ్రైడ్ అండ్ గ్రూమ్ రిలేటివ్స్ క్లాసిక్ మోడర్న్ థీమ్ డ్రెస్సెస్ లో మెరిసిపోతున్నారు. అబ్బా ఆకాష్ బేబీ, పెళ్ళంటే ఇలా జరగాలి అని నిట్టూరుస్తూ అంది ఐశ్వర్య. మన పెళ్లి ఇలా జరగలేదని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు ఆకాష్. లేదులే, అయ్యిందేదో అయిపోయింది, అంతకన్నా మంచి మొగుడు వచ్చాడు, అది చాలు నాకు అని ఆకాష్ భుజం పట్టుకుని చెప్పింది. ఆకాష్ కూడా ఆమెని పొదుగు పట్టుకున్నాడు. ఇంతలో అటెన్షన్ ఎవ్రీబడీ అని హోస్ట్ అనౌన్స్ చేయడంతో సందడి సందడిగా ఉన్న ప్లేస్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పార్టీకి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మన అచ్చు తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లు చాలా రేర్ గా చూస్తున్నాం. అయితే ఇప్పుడు స్పెషల్ ఏంటంటే 90s రెట్రో థీమ్ తో అరేంజ్ చేసిన ఈ సంగీత్ హాల్ మన విజయవాడలో ఫస్ట్ అండ్ ది బెస్ట్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి మీరందరూ రెడీగా ఉన్నారా అని హుషారుగా అరిచాడు హోస్ట్. అందరూ ఎస్ ఎస్ అంటూ ఎగ్జైట్మెంట్ తో కేరింతలు కొట్టగా, వావ్ సూపర్, మీ మాటల్లో జోష్ చూస్తుంటే లిటరల్లీ నాకు గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ వస్తుందనుకోండి. బట్ నేను ఇప్పుడు గాల్లో ఎగిరిపోతే ఇక్కడ షో హోస్ట్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని హోస్ట్ అనగానే అందరూ గుళ్ళోన నవ్వారు. ఆహా, ఇది కదా పార్టీ అంటే. చెవులు చిల్లడిపోయే డీజేలు పెట్టి వేసే కుప్పిగంతుల కంటే ఈ నవ్వులు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో అని మైమరిచిపోతూ చెప్తున్న హోస్ట్ ని, ఇదిగో బాబు, ఈ సోదంతా మాకెందుకు గాని హాయిగా ఏదైనా గేమ్స్ ప్లాన్ చేసావనుకో, నేను నా తాయారు కలిసి ఎంచక్క డ్యూయట్ వేసుకుంటాం అని 80కి దగ్గరలో ఉన్న ఒక ముసలాయన అన్నాడు. హోస్ట్ అవాకై చూస్తూ, ఓ తాత, ఇవాళ రేపో యమపురికి టికెట్ బుక్ చేసుకునేలా ఉన్నావు, ఈ వయసులో నీకెందుకులే బామ్మతో డ్యూయెట్లు అని అన్నాడు. ఓ యంగ్ బాయ్, వయసు గురించి మాట్లాడుకు, నాతో పోటీపడి గెలవగలరా మీ యంగ్ కపుల్స్ అని ఛాలెంజ్ విసిరాడు తాత. హోస్ట్ గట్టిగా నవ్వుతూ, తాతోయ్, తొందరపడి కమిట్ అవ్వక, తర్వాత తీరిగ్గా ఏడవలసి వస్తుంది అని జాలిగా అన్నాడు. యంగ్ బాయ్, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని తాత అలకగా అనగానే, ఇప్పుడేంటి, మా యంగ్ కపుల్స్ కి మీ ఓల్డ్ కపుల్స్ కి పోటీ పెట్టమంటావు అంతేనా అని వెటకారంగా అడిగాడు హోస్ట్. ఓ ఎస్, మాతో పోటీ పడి గెలవమని చూద్దాం అని బీరాలిపోతూ ముందుకొచ్చాడు మరో ఓల్డ్ మ్యాన్. వామ్మో, ఈ ఓల్డ్ బ్యాచ్ ఫుల్ ఫైర్ లో ఉన్నారుగా, యంగ్ కపుల్స్ మీరేమంటారు అని అడిగాడు హోస్ట్. ఇంకేమంటాం, ఎస్ అంటాం, లేదంటే ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుండి ఒకటే వాదనేస్తాడు నాతో. ఈరోజు నేను మా గ్రాండ్ పానో తేలిపోవాల్సిందే అని ఆవేశంగా ముందుకొచ్చాడు పెళ్లికొడుకు. ఏరా మనవడా, వెనకటికి నీలాంటోడిని చూసే ఓ సామెత పెట్టారు, ఇంట గెలవనోడు రచ్చ గెలిచాడంట అని దీర్ఘం తీశాడు తాత. గ్రాండ్ పా అని ఫ్రస్ట్రేషన్తో అరిచి, మేము రెడీ అని ఛాలెంజ్ చేశాడు పెళ్లికొడుకు. హోల్డ్ డౌన్, మీ ఛాలెంజ్లు మీరు చేసుకుంటే మేమెందుకు ఇక్కడ అని హోస్ట్ వెటకారంగా అనగాని తాత గుర్రుగా చూశాడు. తాత, నువ్వంత కోపంగా చూడుకు, మీ తాత మన వల్ల పంచాయితీ నేను తేలుస్తానని చెప్తున్నా అంతే అని భయంగా చెప్పాడు హోస్ట్. సర్లే, అదేదో తొందరగా కానివ్వు అని తాత ఆర్డర్ వేయడంతో, డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు తాత మన వల్ల మధ్య పోరు స్టార్ట్ అవ్వబోతుంది. ఓన్లీ తాత అవ్వలే కాదు, ఆంటీ అంకుల్స్ కూడా తాత పార్టీలో ఉంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్, కాబోయే కపుల్స్ ఒక బ్యాచ్ లో ఉండి ఈ గేమ్ ని సక్సెస్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నా అని హోస్ట్ అనౌన్స్ చేయడంతో అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఓకే, ఇంకో 15 minutes లో గేమ్ స్టార్ట్ అవబోతుంది. ఈ గేమ్ లో మొత్తం 5 రౌండ్స్ ఉంటాయి. ఒక్కో రౌండ్ లో కొంతమంది పేర్స్ ని ఎలిమినేట్ చేస్తూ లాస్ట్ రౌండ్ లో 3 మెంబర్స్ ని విన్నర్ గా డిక్లేర్ చేస్తాం. ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వబోతున్నాం అని ఎనర్జెటిక్ గా చెప్పాడు హోస్ట్. ఆకాష్, ఐశ్వర్య అక్కడ అరేంజ్ చేసిన సీటింగ్ లో కూర్చుని ఉంటే, మీరిద్దరూ పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని అడిగింది మాయా. ఆకాష్ ఐశ్వర్యని కొంచెం మొహమాటంగా చూస్తుంటే, నో మాయా, నాకు అవన్నీ ఇష్టం ఉండవని తెలుసు కదా అని కూల్ గా చెప్పింది ఐశ్వర్య. బట్ మాయా, రేఖ ఐశ్వర్యని ఫోర్స్ చేసి గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పించారు. గేమ్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేయడంతో స్విమ్మింగ్ పూల్ కి మరో సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్ కి వెళ్లారు ఆకాష్, ఐశ్వర్య. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఫస్ట్ రౌండ్ లో కపుల్స్ మధ్యలో బాండింగ్ తెలుసుకునే విధంగా ఇద్దరికి క్విజ్ పెట్టారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఒకరి గురించి మరొకరికి ఎంతవరకు తెలుసు అని ఈ రౌండ్ మోటో. మోస్ట్లీ కామన్ ఆన్సర్స్ చేసిన కపుల్స్ ని నెక్స్ట్ రౌండ్ కి ప్రమోట్ చేశారు.
గేమ్లో దాదాపు 50 పేర్స్ పార్టిసిపేట్ చేస్తే ఓన్లీ 20 పేర్స్ సెకండ్ రౌండ్కి క్వాలిఫై అయ్యారు. అందులో ఆకాష్, ఐశ్వర్య కూడా ఉన్నారు. సెకండ్ రౌండ్లో ఫన్నీగా డంషల్ ఆర్ట్స్, థర్డ్ రౌండ్లో బెలూన్స్ బ్లాస్టింగ్ గేమ్, ఫోర్త్ రౌండ్లో పూల్లో బాల్స్ వేసి కపుల్స్ తడవకుండా తీయాలి అని ఇలా ఒక్కో రౌండ్ని దాటుకుని ఫైనల్ రౌండ్కి రీచ్ అయ్యారు మన లవ్లీ పేర్. ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ చూస్తుంటే, ఇద్దరు ఎంత క్లోజ్ అయ్యారో తెలుస్తుంటే అది యాక్సెప్ట్ చేయలేని అరవింద్లో మరింత కోపం, కసి పెరిగాయి. ఫిఫ్త్ రౌండ్ కి క్వాలిఫై అయిన 5 పేర్స్ లో ఆకాష్, ఐశ్వర్య కూడా ఉండడంతో అరవింద్ ముఖం మాడిపోయింది. ఫిఫ్త్ రౌండ్ పేపర్ ఫోల్డ్ కపుల్ డాన్స్. ఈ గేమ్ లో కపుల్స్ ఒక పేపర్ మీద నిల్చుని ఆ పేపర్ క్రాస్ అవ్వకుండా డాన్స్ చేయాలి. 5 minutes కి ఒకసారి మ్యూజిక్ చేంజ్ అవ్వడంతో పాటు పేపర్ ని ఫోల్డ్ చేయడంతో స్పేస్ తక్కువై డాన్స్ మూమెంట్స్ కూడా తగ్గిపోతాయి. 5 పేర్స్ తమ పొజిషన్ లో నిల్చుని రెడీగా ఉన్నారు. ఆకాష్ చెస్ట్ పై చేతులు వేసి కళ్ళు మాత్రమే పైకెత్తి ఆకాష్ ని చూసింది ఐశ్వర్య. ఆకాష్ కి అంత దగ్గరగా ఉండడంతో ఐశ్వర్య నుదుటిన చిరు చెమటలు చేరి అరచేతులు చల్లగా అయిపోయి లిటరల్లీ షివర్ అవుతుంది ఐశ్వర్య. ఐశ్వర్య అరచేతులు తన చేతిలో బంధిస్తూ భయంగా ఉందా అని అడుగుతున్న ఆకాష్ ని చూసి అవును అన్నట్లుగా తలూపింది ఐశ్వర్య. ఐషు. అతని మోకింగ్ వాయిస్ కి కరిగిపోయి అతన్నే చూస్తుండిపోయింది ఐశ్వర్య. ఇదిగో ఇలాగే నన్ను చూస్తూ ఉండు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం, మరెవరూ లేరు అనుకో. దిస్ ఈజ్ అవర్ వరల్డ్ అని హస్కీగా చెప్పాడు ఆకాష్. ఆకాష్ కళ్ళల్లోకి చూస్తూ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియలేదు ఐశ్వర్యకి. ప్లెజెంట్ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఐశ్వర్య చేతిలో చిక్కుకున్న తన రైట్ హ్యాండ్ తీసి ఐశ్వర్య నడుం చుట్టూ వేసి కాళ్ళు మూవ్ చేస్తూ ఐశ్వర్యతో కలిసి సింపుల్ సాల్సా స్టెప్స్ వేస్తున్నాడు ఆకాష్. ఫస్ట్ 5 minutes ఈజీగా అయిపోవడంతో మ్యూజిక్ స్టాప్ అయిన వెంటనే పేపర్ ఫోల్డ్ చేశారు ఆర్గనైజర్స్. ఫస్ట్ టైం ఫ్రీగా నిల్చుని డాన్స్ చేస్తే సెకండ్ టైం ఒకరినొకరు అతుక్కుపోయి డాన్స్ చేయాల్సి వచ్చింది. మరోసారి పేపర్ ఫోల్డ్ చేసిన తర్వాత స్పేస్ లేకపోవడంతో ఐశ్వర్యని తన కాళ్లపై నిల్చోబెట్టుకున్నాడు ఆకాష్. పడిపోతానేమో అనే భయంతో ఆకాష్ మెడ చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంది ఐశ్వర్య. ఆకాష్ ఊపిరి తన నుదుటిపై తాకుతుంటే తెలియని పరవశానికి లోనవుతూ కళ్ళు గట్టిగా మూసుకుని ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తుంది ఐశ్వర్య. ఇద్దరి మధ్యలో ఇన్ని రోజులు అడ్డుగా ఉన్న ఏదో సన్నని గీత తొలగిపోయినట్లు అనిపిస్తుంది ఆకాష్కి. బిడియంతో ముడుచుకుపోతున్న చెల్లి నగమోముని ముచ్చటగా చూసుకుంటూ ఐషు ఓపెన్ యువర్ ఐస్ అని ఐశ్వర్య చెవికి తన పెదవులు తగిలిస్తూ చెప్పాడు ఆకాష్. నో ఐ కాంట్ సీ యూ అని మైమరుపుగా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్య చుట్టూ ఉన్న తన చేతులను మరింతగా పెనవేస్తూ నువ్విప్పుడు కళ్ళు తెరవలేదనుకో, ఇలాగే హగ్ చేసుకునుంటాం, అది ఎంతసేపైనా సరే అని వర్డ్స్ ని ప్రెస్ చేస్తూ చెప్పాడు ఆకాష్. ఆకాష్తో కలిసి చేసిన ఇన్ని రోజుల జర్నీలో అతనేంటో పూర్తిగా కాకపోయినా కొంచెం తెలుసుకున్న ఐశ్వర్య వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఇద్దరి మధ్య ఇంచు దూరం కూడా లేకపోవడంతో ఒకరి శ్వాస మరొకరిలో చేరువవుతూ ఇద్దరిలో మైకం కమ్మేసింది. మాటలతో పనలేని చూపుల భాషతో సరికొత్త భావాలు వెతుక్కుంటూ పరిసరాలను మర్చిపోయిన ఆకాష్ ఐశ్వర్యని తట్టి పిలిచాడు హోస్ట్. అప్పుడు తేరుకుని ఇబ్బందిగా చుట్టూ చూస్తూ దూరం జరుగుతున్న ఆకాష్ ఐశ్వర్యాలను దగ్గరగా నిల్చోబెడుతూ హౌ రొమాంటిక్, మీ ఇద్దరి పేరు ఎంత లవ్లీగా ఉందో తెలుసా అని క్యూట్గా అన్నాడు హోస్ట్. ఆకాష్ బ్లష్ అవుతూ హెయిర్ రబ్ చేసుకుని తల కిందకి వాల్చేస్తే క్యూట్గా ఉన్న ఆకాష్ని తదేకంగా చూసింది ఐశ్వర్య. మ్యామ్, కొంచెం అప్పుడప్పుడు మమ్మల్ని కూడా పట్టించుకోండి అని దీనంగా అంటున్న హోస్ట్ మాటలకి అతని వైపు చూసింది ఐశ్వర్య. కంగ్రాచులేషన్స్, ఈ గేమ్లో మీరే విన్ అయ్యారు. ఇట్ మీన్స్ మన యంగ్ బ్యాచ్ విన్ అయింది. తాతయ్య, యు ఆర్ లూజర్స్ అని అరుస్తూ వచ్చాడు పెళ్లికొడుకు. ఫస్ట్ టైం ఆకాష్తో కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అందులో విన్ అవ్వడంతో ఐశ్వర్య హ్యాపీగా ఆకాష్ని హక్ చేసుకుంది. ఐశ్వర్య ఫేస్లో స్మైల్ని ఇష్టపడే ఆకాష్కి గేమ్లో వచ్చిన విక్టరీ కంటే అదే పెద్ద విక్టరీగా అనిపించింది. ఐశ్వర్య ఫేస్లో కనిపిస్తున్న స్మైల్కి బెండ్ అయ్యి చటుకున్న ఐశ్వర్య చీక్ పై కిస్ ఇచ్చాడు ఆకాష్. అప్పటికే వాళ్ళ చుట్టూ చేరిన యంగ్ కపుల్స్ అందరూ ఓ అంటూ అరవడంతో ఐశ్వర్య బ్లష్ అవుతూ ఆకాష్ గుండెలో తలదాచుకుంది. ఆకాష్ ఐశ్వర్య దగ్గరగా ఉండడం చూసి తట్టుకోలేక అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయిన అరవింద్కి ఆ అరుపులు వింటుంటే కోపం నశాలానికి ఎక్కింది. అప్పుడే జగన్ వచ్చి రే మామా తెచ్చారా అంటూ తను తీసుకొచ్చిన ప్యాక్ జాగ్రత్తగా పర్స్లో పెట్టి అరవింద్కి ఇచ్చాడు. అరవింద్ పర్స్ తీసుకుని పాకెట్లో పెట్టుకుంటూ ఎవరి కంట్లో పడలేదు కదా అని సీరియస్గా అడగడంతో లేదురా, చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చాను, కానీ ఇంతకీ ఏంటి మామాది
అని డౌట్గా అడిగాడు జగన్. తొందర ఎందుకు, చూద్దు పదా అంటూ జగన్ని తీసుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాడు అరవింద్. ఓకే ఓకే, ఆల్ ఆఫ్ యూ గో బ్యాక్, ఇప్పుడు విన్నింగ్ అనౌన్స్మెంట్ టైం అని హోస్ట్ అనౌన్స్ చేయగానే సంతోషంతో మళ్ళీ కేరింతలు కొట్టారు యంగ్ కపుల్స్. విన్నింగ్ కపుల్స్ కి ఈ మోహిని ప్యాలెస్ 2 days హనీమూన్ కపుల్ సూట్ రూమ్ ఫ్రీ సర్వీస్ ఇస్తుంది అని గట్టిగా అరిచి చెప్పడంతో ఐశ్వర్య నోరెళ్లబెట్టి షాకే చూస్తుంది. ఆకాష్ ఐశ్వర్య చిన్ని పైకి అని మౌత్ క్లోజ్ చేస్తూ, ఐషు, హనీమూన్ కి ఎక్కడికో వెళ్లకుండా వీళ్ళిచ్చిన ఆఫర్ భలే ఉంది కదా, నాకైతే సూపర్ నచ్చింది అని అల్లరిగా అనడంతో ఆకాష్ గుండెలపై కొడుతూ, ఈడియట్, నాకేం నచ్చలేదు, పద మనం ఇప్పుడు వెళ్ళిపోదాం అని అంది ఐశ్వర్య. కానీ ఐశ్వర్య వాయిస్ చాలా లోగా రావడం అబ్జర్వ్ చేసిన ఆకాష్, అరే ఇంత మొహమాట ఉంటే ఎలా ఐషు, ఇప్పటికే పెళ్ళై నియర్ బై 4 years అవుతుంది, ఇంకా ఎన్నాళ్ళు ఇలా పస్తులుండమంటావు చెప్పు అని అమాయకంగా అడిగాడు ఆకాష్. ఐశ్వర్య నడుం మీద చేతులు పెట్టుకుని ఆకాష్ని గుర్రుగా చూస్తూ, యాక్షన్ కింగ్ అని అరిచి, ప్లీజ్ ఆకాష్, ఇప్పుడు ఇదంతా ఏం వద్దు అని గోముగా అడిగింది. ఇది వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ ఐషు, వద్దు అంటే బాగోదు కదా, అందుకే ఇదొక్కసారి నువ్వే అడ్జస్ట్ చేసుకో, కావాలంటే మన ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత నీ ఇష్టం అని ఐశ్వర్యకేదో బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా చెప్పాడు ఆకాష్. సాడిస్ట్ అని ముద్దుగా ఆకాష్ని సాధిస్తుండగా ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ మేడం, దిస్ ఈజ్ యువర్ రూమ్ కార్డ్, మీరు ఈ మంత్లో ఎప్పుడైనా ఈ కార్డ్ని యూజ్ చేసుకుని మా హోటల్లో స్టే చేయొచ్చు అని వినయంగా చెప్పాడు. ఆకాష్ ఐశ్వర్య తీసుకోవడానికి మొహమాట పడుతున్నారని పెళ్లికొడుకు పెళ్లికూతురు వాళ్ళ దగ్గరకొచ్చి, ప్లీజ్ తీసుకోండి, ఇది ఎప్పటికీ మమ్మల్ని మీకు గుర్తు చేస్తూనే ఉంటుంది అని రిక్వెస్ట్ చేయడంతో తప్పక తీసుకున్నాడు ఆకాష్. వాళ్ళు ఆ కార్డ్ తీసుకుంటుండగానే ఒక అతను పరిగెట్టుకుంటూ వచ్చి ఆకాష్కి ఒక బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ వంక ఆకాష్ అనుమానంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతకీ ఆకాష్కి బాక్స్ ఇచ్చిందెవరు, ఆ బాక్స్ లో ఏముంది? ఆకాష్ ఐశ్వర్యల మధ్య దూరం తరిగిపోతుందా? ఐశ్వర్య హనీమూన్ వెళ్ళడానికి రెడీగా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.